ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు ఎలియాజర్ వెళ్ళి రెబికతో మాట్లాడడం జరిగింది, వాళ్ళ ఇంటి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు రెబిక నేను నీతో వస్తాను అని ఒప్పుకొన్నది. ఈసారి ఇప్పుడు వాళ్ళ ప్రయాణమై వెళ్ళేటప్పుడు రెబికతో పాటు తనతో ఉండటానికి ఒక దాది అంటే ఒక పని మనిషిని రెబికతో పాటు ఇచ్చి పంపిస్తా ఉన్నాడు. అంటే రెబికను ఒంటరిగా వాళ్ళు పంపించడానికి ఇష్టపడలేదు, కానీ తనతో పాటు తనతో ఉండటానికి, తన పనుల్లో సహాయం చేయటానికి తనతో పాటు తన పని మనిషిని అంటే ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. ఈ దాది అని మన వాక్యంలో చూస్తాం. అయితే ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే దేవుని కృపకు సాదృశ్యంగా ఉంది. మనం ఒక ప్రాంతం నుండి మరొక నూతనమైనటువంటి ప్రాంతానికి వెళ్ళేటప్పుడు దేవుని కృప మనకు తోడై ఉంటుంది. దేవుని కృప మనం ఎలా నడవాలో, ఏం చేయాలో మనం కొన్నిసార్లు అలసిపోవచ్చు. ఆమెను ఎందుకు సహాయకురాలుగా పంపిస్తూ ఉన్నారంటే, ఒకవేళ రెబిక అలసిపోయినప్పుడు, లేక రెబిక ఏమైనా పనులు చేయనప్పుడు, లేక రెబిక కొన్నిసార్లు బలహీనతలు ఉన్నప్పుడు ఆమెకు సహాయకురాలుగా ఉండటానికి ఆ దాదిని పంపించినట్లుగానే కృప కూడా మనలను బలహీనులుగా ఉన్నప్పుడు మనల్ని బలపరచడానికి, మనల్ని ధైర్యపరచడానికి, మనతో ఉండటానికి దేవుని కృపకు ఆమె ఒక సాదృశ్యంగా ఉంది. ఎప్పుడైతే ఆ పని మనిషి ఆమెతో రెబికతో ఉన్నంత వరకు ఆమెకు తన జీవితంలో ఇప్పుడు ధైర్యం ఉంటుంది. మనతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనకు తెలియని కొత్త సంగతులు మనలను నేర్పిస్తూ ఉంటుంది. కొత్త ప్రాంతంలో నడిపించడానికి ఆమె ఒక సహాయకురాలుగా ఉంటుంది. కృప మనలను ఒక నూతనమైన ప్రదేశంలోనికి నడిపించడానికి సహాయం చేస్తూ ఉంటుంది.